ఆడపిల్లల జోలికి ఎవ్వరు చెయ్య వేస్తే, ఆడబిడ్డల జోలికి ఇంట్లో నుంచి ఒక తల్లి ఆడబిడ్డల్ని రోడ్డు మీద పంపిస్తే క్షేమంగా మాత్రం మన ప్రాణాలకు ఎలాంటి ఇబ్బంది కలిగినా కఠినమైన చట్టాలను పట్టుకొస్తాం. మేము తన్ని తగలేసే చట్టాలు పట్టుకొస్తాం. ఎవరైనా సరే ఆడబిడ్డల మీద చేయేస్తే. మదనపల్లి కాన్స్టిట్యున్సీ, మదనపల్లి మున్సిపాలిటీ నీరుగట్టు వారిపల్లిలో విషాద సంఘటన జరిగింది. రిషిక ప్రియ 7 సంవత్సరాల బాలిక స్థానిక గోపీనాథ్ అనే అతను వచ్చి ఇక చేనేత కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఆయనకు రిషిక అని 7 సంవత్సరాల బాలిక ఉండేది. ఆమెకు దగ్గర ఒక ఉన్మాది ఇక్కడ వాళ్ళతో పాటే కాపురం ఇక్కడ దగ్గర పరిసరాల్లోనే ఉన్నాడు. ఆ ఉన్మాది ఏమంటే ఇంత ముందు కూడా అతనికి 2-3 చోట్ల వచ్చింది. 2-3 సార్లు ఆయన పోలీస్ కంప్లైంట్ కూడా అయినాయి. చాలా వరకు మెడ నరికినాడు, ఒకరిపై ఇంట్లో పోయి ఆడవాళ్ళు పట్టుకున్నాడు. అప్పుడు కూడా ఆయన మీద కేసు పెట్టేసి ఆయన లోపల వేయడం జరిగింది. అతన్ని ఒకటే ఛాలెంజ్ చేస్తున్నాడు, ఏమంటే నాకు ఎవరు పట్టుకున్నా మళ్ళా 2 నెలల్లో వస్తా, మళ్ళా మీ పని చూస్తా అనే టైప్ అతను ఛాలెంజ్ చేసే వ్యక్తి అతను. అదే తరహాలో ఇక్కడికి వచ్చి ఉన్నాడు. ఆ బాలిక ఒంటరిగా ఉండేది చూసేసి ఆమెను తీసుకుని పోయేసి ఆమెను చంపేసి డ్రమ్ లో వేసేసి బంధించారు. లాస్ట్ కు ఏదో చాలా ఆపాప అదృష్టం అయిపోయింది. ఇవ్వలేదని చెప్పి వెతికిన తర్వాత డాక్టర్ వాళ్ళ ఇంట్లోనే ఒక డ్రమ్ లో ఆ బాడీ దొరికింది. ఎంత విషాద సంఘటన అంటే మదనపల్లి ఈ విషయంగా చాలా ఇదే అవుతా ఉంటాం. ఈ రకంగా ఎందుకు జరుగుతా ఉండని చెప్పి మేమందరూ ఇక్కడ ఆరాధిస్తే ఎక్కడ చూసినా మద్యము ఆ విధంగా గంజాయి నార్మల్ అయిపోయింది. ఇక్కడ వచ్చి యువత వచ్చి చాలా వరకు దీనికి బానిసెత్తున్నారు. ఎక్కడ కూడా యూరియా దొరకదు, ఏమి దొరకదు. కానీ మందు మట్టుకు ఖచ్చితంగా లిక్కర్ బాగా దొరుకుతుంది. బెల్ట్ షాపులు విపరీతంగా ఉన్నాయి. ఇక్కడ కార్మికులందరూ దానికి అలవాటు పడి విన్నారు. ఇక్కడ పోయి పని చేయడము, ఈ లిక్కర్ తాగడం ఈ రకంగా అలవాటు పడింది. ఈ రకంగా క్రైమ్ రేట్ కూడా ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత విపరీతంగా పెరిగింది.